రేపే సంకటహర చతుర్థి. అతి శక్తివంతమైన సంకటహర చతుర్దశి. ఈ చతుర్దశి రోజు కష్టాల నుండి ఎలా బయటపడాలి, పూజ నియమాలు ఎలా పాటించాలో ఇప్పుడు చూద్దాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఇప్పటికే ధనుర్మాసం ప్రారంభమైపోయింది. ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. అయితే ఈ నెల డిసెంబర్ 18వ తేదీన సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ 2024 సంవత్సరంలో చివరి సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని, వినాయకుడు అనుగ్రహంతో కష్టాలన్నీ దూరమవుతాయి. కాబట్టి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే చివరి సంకటహర చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలి, పరిహారం పాటించాల్సిన నియమాలు ఇప్పుడు చూద్దాం. ఈ నెల డిసెంబర్ 18వ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. బుధవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి. ప్రతి నెలలోనూ సంకటహర చతుర్థి వస్తుంది. అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే చతుర్థికి మాత్రం విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి బుధవారం నాడు ప్రతి ఒక్కరూ సంకటహరం వ్రతాన్ని ఆచరించడం ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. డిసెంబర్ 18 బుధవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో గణపతి పూజను చేసుకోవాలి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో గణపతి పూజకు ప్రారంభించాలి. ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి. ఎరుపు రంగు పుష్పాలు అంటే వినాయకునికి చాలా ఇష్టం. ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఎరుపు రంగు పూలతో వినాయకుడిని పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎర్రమందారం పూలతో వినాయకుడిని పూజిస్తే మీరు చేసే ఈ గణపతి వ్రతానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు 21 ఏలకులు తీసుకుని ఒక దారానికి గుచ్చి యాలకులు మాలను తయారు చేసి గణపతి పటానికి వెయ్యండి. గణపతికి ఏలకుల మాలను సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా గణపతి పటాన్ని అలంకరించుకుని ఒక పసుపు గణపతిని తయారు చేసి గణపతి ముందు దీపారాధన చేయాలని, నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేయాలి. ఈ సంకటహర వ్రతంలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టాలి. కాబట్టి వినాయకుడు ముందు దీపం వెలిగించిన తర్వాత ఎరుపు రంగులో ఉండే జాకెట్ ముక్కని తీసుకోండి. సుమారు 6 మీటర్లు ఉండాలి. ఎరుపు వస్త్రాన్ని గణపతి ముందు పరిచి అవసరానికి చివర్లో పసుపు రాసి స్వామిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలు మనసారా స్వామికి తెలిపి 3 గుప్పెళ్ల బియ్యాన్ని తీసుకుని ఆ ఎరుపు రంగు వస్త్రంలో పోయాలి. ఆ తర్వాత 2 ఎండు ఖర్జూరాలను 2 వక్కలు అలాగే 11 రూపాయలు దక్షిణ వేసి మీ మనసులోని కోరికలను మరోసారి తలుచుకుని స్వామివారికి ముడుపు కట్టాలి. ఈ ముడుపును గణపతి పటం ముందు పెట్టండి. చివరగా గణపతికి హారతి ఇచ్చి స్వామి ముందు ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఒక టెంకాయను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. పూజలో నైవేద్యంగా అరటి పనులను సమర్పించండి. చివరగా అక్షింతలను తలపైన వేసుకుని 5 ప్రదక్షిణలు చేసి ఈ గణపతి వ్రతాన్ని ముగించాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి గణపతి ముందున్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపయ్యకి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ముడుపులో ఉన్న వక్కలను 11 రూపాయి బిళ్లలు తీసి మీ బీరువాలో పెట్టుకోండి. తమలపాకులు మాత్రం ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున సంకటహార వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండేవారు పాలు పళ్ళు పచ్చి కూరగాయలను తినవచ్చు. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేసుకోవచ్చు. ఉపవాసం ఉండలేని వారు సాయంత్రం వరకు ఉడికించిన పదార్థాలను తినకూడదు. ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. ఆలయానికి వెళ్లి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి గణపతి ఆలయానికి వెళ్లినవారు గరికపాసలను గణపతికి సమర్పించండి. ఈ శక్తివంతమైన సంకటహరి చతుర్థి రోజు నాకు కొన్ని పరిహారాలను పాటిస్తే ఖచ్చితమైన ఫలితం దక్కుతుంది. ఈ సంకటహర చతుర్థి రోజున ఓం గం ఘన గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదవడం వల్ల మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. గణపతి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ చతుర్దశి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తి గుర్తును వేయండి. ఇంటికున్న డబ్బు సమస్యలు తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ చతుర్దశి రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జమ్మి చెట్టును ముట్టుకున్న నమస్కారం చేసుకుంటే మీ కష్టాల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. జీవితంలో ఆనందం లభిస్తుంది.
అప్పులు సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్లి గణపతి ముందు 4 దీపాలు వెలిగించండి. త్వరలోనే అప్పులు సమస్యలు తీరిపోతాయి. సంకటహర చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రుడికి నమస్కారం చేసుకుని చంద్రునికి ఆర్ఘ్యం సమర్పిస్తే వినాయకుని ఆశీర్వాదంతో మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. కుటుంబం కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రూపాన్ని ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం ఉండి సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించిన సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు ఈ చతుర్థి రోజున సాయంత్రం సమయంలో 4 సార్లు స్త్రీ సంకట నాశన గణేశ స్తోత్రం చదవండి. అలాగే ఈ చతుర్దశి రోజున పేదవారికి దానం చెయ్యండి. ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న బుధగ్రహం బలపడి డబ్బు సమస్యలు లేకుండా, ఆర్థిక కష్టాలు లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఇలా ఈ సంకటహర చతుర్దశి రోజున ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ గణేశుడు అనుగ్రహానికి పాత్రులు కండి.